సరదా శుక్రవారంలో ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పేర్లు మారితే ఓకే, కానీ పేర్లతో పాటు ప్లేస్ మారిపోతే ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ along with his team. So let's welcome them. కానిస్టేబుల్, ఎస్ సార్. ఈ సిటీ క్లీన్ గా ఉండాలని చెప్పి నేను పక్కూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని మరీ వచ్చాను ఇక్కడికి. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏం లేవు సార్, వాడు నచ్చే తీసుకోవాలంతే. నమస్తే సార్. నమస్తే. ఏంటి ప్రాబ్లం? నా పేరు క్లాసిన్ సార్. క్రికెటరా? ఐపీఎల్ సీజన్ లో పేరు మార్చుకుంటూ ఉంటాను సార్ నేను. నాకు పెళ్లి నెలైంది సార్. నా పిల్ల బాగా టార్చర్ పెడుతుంది సార్. అంటే టార్చర్ అంటే ఎలా పెడుతుంది? ప్రతి ఇంట్లో టార్చర్ పెడతారు మొగుడిని. టార్చర్ చెప్తే అర్థం కాదు సార్. ఒకసారి మీకు కళ్ళ కట్టేలాగా స్క్రీన్ ప్లే సార్ చెప్తాను సార్. ఒకసారి పైకి చూడండి సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి వచ్చానే. ఆఫీస్ ఎన్ని గంటలకి? 6కి అయిపోయింది. టైం ఎంత? 6:30 అయింది. 6 గంటల దేని దగ్గరికి వెళ్ళావు? ఏమి నన్ను అనుమానిస్తున్నావా? నా జీవితంలోనే నువ్వేం చేయలేవు. బయటికి మాత్రం పోయి ఏం పీకుతావరా నువ్వు? అలా అనద్దే, చుట్టుపక్కల అందరూ వింటారే. చుట్టుపక్కల వింటారని తెలుసు కానీ భార్యకి అచ్చట ముచ్చట తీరాలని మనకు తెలియదా నీకు? నేను అనవసరం నేను పెళ్లి చేసుకుని వచ్చాను. మొన్న కదా నీకు కోర్టు సినిమాకి తీసుకెళ్లాను. నా జీవితంలో చేసిన ఒక మంచి పని అది ఒకటేనండి. అందులో మంగపతిని చూస్తుంటే నా మతి పోయిందనుకో. వాడా టైప్ కాదు. ఏమే, నువ్వు మంగపతిని చూసావా? నన్ను చూడలేదా? నా మొగుడు మంగళవారం అయితే నేను మంగపతినే చూస్తా. మరి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తినడానికి ఏం చేసావు? పోనీ నా జీవితంలో ఏం చేసావు? నువ్వు నాకేమైనా చేస్తే నీకైనా చేస్తున్నావు. దాంట్లో లేదు కానీ తినడానికి కంచానికి తప్ప మంచానికి పనికిరావు. టీయే కనీసం ఇస్తానులే, కూర్చో. ఇందులో షుగర్ లేదు. నా జీవితంలో ఏమీ లేవు. నేను కానీ ఎవరికైనా చెప్పుకున్నానా? అసలు ఇందులో టీయే లేదే, ఖాళీగా ఉంది. నా జీవితమే ఖాళీగా ఉంది. చెప్పుకుంటే తలదీసి అక్కడ పెట్టుకుంటావు. అంటే దాంట్లో వేడి నీళ్ళు కూడా లేవా? ఏమీ లేదు, ఖాళీ కప్పించింది అంతే. నువ్వు చేసే పనికి నీతో కాపురం చేయకుండా నా పుట్టింటికి వెళ్ళిపోవాల్సింది. అలాంటిది నీతో కాపురం చేస్తానంటే అర్థం చేసుకో. తొందర చూస్తాను. అచ్చ బాబోయ్, ఏంటయ్యా టార్చరు? అలా టార్చర్ పెట్టింది సార్. అయినా ప్రతి ఇంట్లో ఉంటదా ఇదంతా? దానికి ఏం భయపడద్దు. నువ్వు చెప్పవేంటి సార్? నువ్వు చెప్పావు కదరా. ఇదేం భయపడకు, అదంతా నార్మల్. మా ఇంట్లో అది కాదు సార్. ఒకరోజు ఆఫీస్ ఇంటికి వెళ్ళాను సార్. ఇంటి పక్కన డేవిడ్ వార్నర్ అట్ సార్. వాడు పెద్ద బ్యాట్స్మెన్ సార్. నేను క్లాసినా, నేను ఇంటర్నెట్ పెద్ద బ్యాట్స్మెన్ సార్. అబ్బో, వాడు తను బాగా క్లోజ్ ఉంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది సార్. సడన్ గా ఆఫీస్ ఇంటికి వెళ్ళగానే ఒక రోజు, హరిత ఇతను పక్కింట్లో ఉంటాడు, వార్నర్ కదా? అవును, డేవిడ్ వార్నర్. మా ఇంట్లో ఎందుకు వచ్చారు మీరు? ఏవండి, ఫ్రెండ్ అన్నాను కదా, ఫ్రెండ్ అని తర్వాత ఇంటికి రారా పోరా? అది కాదే, చూసే వాళ్ళు తప్పు అనుకుంటారే. ఎవరు అనుకుంటారండి ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటారు? అలా భుజమే చేయండి. అసలు మీరు ఏమేమి తప్పు ఏంటండి? నాకు అర్థం కదా. ఎంతకి తెగించారా? ఇదేం ఫ్రెండ్షిప్ అండి? ఏమండి, సినిమా కూడా వెళ్తున్నాము, అది కూడా తప్పు పడతారా ఏంటి? సినిమాకి వెళ్తున్నారా? అవును. చూస్తే చండాలంగా ఉంటుందా సినిమాకి వెళ్తుంటే? ఇంట్లో చూద్దాం కావాలంటే. మేము ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్తాం. నువ్వు చూసుకురా పోరా. చూసారా సార్, వాళ్ళు సినిమాకే కదా పోయింది. ఇగో నేను డబ్బులు ఇస్తాను, ఇంకో సినిమాకి వెళ్ళు. చైపెత్ పూర్తిగానే హే. ఈ భార్య ఇంకొకరితో సినిమాకి పోయిందంట. అర్థమైందా మీకు? అసలు న్యాయం చేసి పెట్టండి సార్. మీరు నువ్వు ఇంటికెళ్ళు. ఇవాళ రాత్రి మీ ఇంటికి వస్తాము. ఆ అమ్మాయి పని చెప్తా. నువ్వు పాపం కష్టమే సార్ ఆ అబ్బాయితోని. మరి అలా ఆవిడ అలా ఉండకూడదు, కొంచెం తప్పే కదా. నమస్కారం అండి. నా పేరు హరిత అండి. అంటే ఆ క్లాసిన్ భార్య నేనేనండి. ఆ వార్నర్ పక్కింట్లో ఉంటాడు. మా పక్కన ఉంటానండి. ఏమండి, మీ అన్న అలా టార్చర్ చేయొచ్చా చెప్పండి? పాపం ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నేనా? మీరు కాకపోతే ఇంకెవరండి చేసేది? అతను మీరు అనుకున్నంత మంచి మనిషి కాదండి. అవునా? నన్ను రోజు ఎంత టార్చర్ పెడతాడో మీకు తెలుసా? ఒక రోజు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? కొద్దిగా పంచదార ఉంటే ఇస్తారా? నేను మీ పక్కింట్లో కొత్తగా దిగాను. ఓ అవునా? మీ పేరండి? వార్నర్. ఓకే అండి, మీకు షుగర్ తెచ్చిస్తానండి. అలాగే అండి. ఎవడరా నువ్వు? నా పేరు వార్నర్ అండి, పక్కింట్లో కొత్తగా వచ్చాను. ఏం చేస్తుంటావు? పూలు పెడుతుంటాడు.
దేనికి వచ్చాడికి? ఉప్పు కోసం వచ్చాను. ఉప్పు కోసం వచ్చాడు, దానికి ఉప్పు ఎందుకు ముట్టుకున్నావు? అయ్యో ఏటివా ఇందాకే షుగర్ అన్నా ఇప్పుడు ఉప్పు అన్నావు. మర్చిపోయాడు సార్. అంటే మీ ఇద్దరు తప్పు చేద్దామని ఫిక్స్ అయిపోయారు మాట. అయ్యో లేదు సార్. పక్కింటేనండి. పక్కింటి అతను కాబట్టి అడుగుతున్నాను. ఉప్పు కోసం వచ్చాడండి. ఉప్పు కోసం రాలేదే, తప్పు చేయడానికి వచ్చాడు. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చాడు నువ్వు? చాలా పద్ధతిగా. నువ్వు పద్ధతిగా చాలా సార్లు చూసాను రా, నీ వీడియోస్ కూడా చూసా చాలా సార్లు నేను. లేదు సార్, అది నేను కదా, నా డూప్ అండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇక్కడ చల్లరా, వెళ్ళి ఎక్కడి నుంచి. ఏంటి ఆడితో చెవులో పువ్వు పెట్టించుకొని నువ్వు తల్లో పువ్వు పెట్టుకుని నా చెవులో పువ్వు పెట్టి అసలు నిన్ను ఎలక్కాదే. కానిస్టేబుల్ ఇక టీ దగ్గరపు. నేను టీ తాగిన నువ్వేం చేయవు గానీ అంత టార్చర్ చేస్తాడా? ఎలా ఉంటున్నారండి బాబు అతనితో? పాపం వీళ్ళకి న్యాయం చేయాలి సార్, మీరే ఏదో చేయాలి. ఏం చేద్దామంటావు? ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం కనుక్కోవాలి సార్, ఎవరు తప్పు ఎవరు రేటు మనకు తెలియాలి కదా కరెక్ట్ గా. సరే పద, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి సార్. రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎవరిది తప్పు ఎవరిది రాగో మనం కనుక్కోవాలి సార్. ఓకే. నమస్కారం సార్. నమస్కారం. మా ఇంటి పక్కనే క్లాసిన్ అని ఒకడు ఉంటాడు. అంటే నీ పేరు వార్నర్. వార్నరా? ఇందాక ఒక ఆవిడ వచ్చి మన కంప్లైంట్ ఇచ్చింది కదా, పాపం ఎంత టార్చర్ పడ్డారు సార్ ఈయన. ఆయన సైకో అండి నిజంగానే, వాళ్ళ భర్త సైకో. అదే పెద్ద సైకో, అది మీకు తెలియదు దాని సంగతే. ఏంటి వాళ్ళ భార్య సైకోనా? ఓయ్ బాబు, అది చిన్న సైకో కదండి బాబు, దాని సంగతి మీకు తెలియదు. చెప్పనా? ఒక రోజు ఏమైందో తెలుసా సార్? ఏమైంది? వాళ్ళ ఇంటికి అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మంటే ఇంటికి వెళ్ళానండి. ఏదో అర్జెంట్ అని వెళ్ళావు. అప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది? ఏమండి ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? నీకు ఒకటి చూపిద్దామని. ఏంటండి అది? ఒకసారి ఏమైందిరా? నేను స్నానం చేసేటప్పుడు చూసుకోరానే. నేను స్నానం చేసేటప్పుడు వీడియో దిగడం తప్పు కదండి. ఏది తప్పలేదు. నేను చెప్పిన పని కానీ చేయలేదనుకో, అయ్యో ఇది నెట్ లో పెడతాను. నెట్ లో పెడతారా? Yes. మొత్తం అందరూ చూద్దాం. ఇప్పుడు నేను ఒక పని చెప్తాను. ఏంటి? నేను చెప్పింది చేస్తావుగా? చేస్తాను. చేస్తావా? చేస్తాను. నాతో కాదు, మా ఆయనతో. మీ ఆయనతో? చూసారు సార్, అంత డేంజర్ వాళ్ళు చాలా డేంజర్ గా ఉన్నారు సార్. నువ్వు చెప్పింది నిజమా, వాడు చెప్పింది నిజమా, వాళ్ళ భార్య చెప్పింది నిజమా? అర్థం కావట్లేదు మాకు అసలు. లేదు సార్, అక్కడైతే నేను ఉండలేను, కొద్దిగా ఎంక్వైరీ చేసి పెట్టండి సార్. నువ్వు వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. అలాగే సార్. సార్ ఏం చేద్దాం? వాళ్ళ ఇంటికి పోదాం, వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి అడుగుదాం, ఎవరికి తప్పో తెలుస్తుంది. కరెక్ట్. ఏం కావాలి? క్లాస్ ఏం కావాలి? నేనే క్లాస్. నువ్వు క్లాస్ ఏంట్రా? వాళ్ళ భార్య హరితని విలువ కనీసం. నా భార్య హరిత. హరిత ఈవిడ హరితనా? హైట్ గా ఉంటది కదండి. ఇదే హరిత అండి. మరి పక్కింట్లో వార్నరు? అవును, మా పక్కింట్లో ఉంటాడు వార్నర్ గారు. ఐఎమ్ వార్నర్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదిగా సార్, పొద్దున మన ముగ్గురికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు కదా మన ఇద్దరు. వాళ్ళు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. అవును. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారన్నట్టు. అదే ఒకసారి మళ్ళీ అడుగుదాం పదండి సార్. ఇందాక వేరే వాళ్ళు ఉన్నారు కదా? మేమున్నాం సరదా నుంచి. మా కళ్ళు పనిచేస్తాం అనుకున్నావా? ఇందాక వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలవండి. మీరు వచ్చి మమ్మల్ని అడిగారు. క్లాసిన్, వార్నర్, హరిత. వీళ్ళు పొద్దున కంప్లైంట్ ఇచ్చింది మీరా? ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఉన్నారు. కంప్లైంట్ మేము ఎప్పుడు మేము ఎప్పుడు ఇచ్చాం సార్? పొద్దున కంప్లైంట్ ఇచ్చింది మేము, స్టేషన్కి వచ్చింది మేము. వీళ్ళు మా పేరు చెప్పుకునండి మమ్మల్ని మోసం చేసి మాకు చెడ్డ పేరు వచ్చేలా చేస్తున్నారండి. వీళ్ళు ముగ్గురు మా పేర్లు వాడుకొని బయట మొత్తం తిరుగుతున్నారు, తప్పులు చేస్తున్నారు సార్. మా పేర్లు వాడుకొని మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్ వీళ్ళు. చీటర్స్ సార్ వాళ్ళు. మీరు చీటర్స్. ఎవరు చీటరో తెలవాలంటే పక్కింట్లో ఉంటారు కదా, వాళ్ళని అడుగుదాం, వాళ్ళు నిజం చెప్తారు సార్. ఆవిడకి అడుగుదాం. అడుగుదాం. నమస్కారం అండి. నమస్కారం. ఈ పక్కింట్లో వీళ్ళు ఆరుగురు ఉన్నారు కదండి, ఇందులో క్లాసిన్ ఎవరు, వార్నర్ ఎవరు, హరిత ఎవరండి? అక్కడ ఎవరున్నారు? 1 2 3 4 5 6 కనబడట్లేదా? 6 ఉన్నారు కదండి. నాకు ఓన్లీ 2 కనిపిస్తున్నారు. 1 2. అయ్యో 6 మంది ఉన్నారు కదా మేడం. లేదండి, అక్కడ 6 మంది ఉండేవాళ్ళు 10 years బ్యాక్. వాళ్ళందరూ కలిసి సూసైడ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు లేరా? లాస్ట్ టైం కూడా ఒకసారి పోలీసులు ఇట్లానే వచ్చారు. మేబీ వాళ్ళ ఆత్మలు వచ్చి టార్గెట్ చేస్తున్నారేమో. నాకెవరు కనబడట్లేదు సార్. ఒరే కళ్ళద్దాలు తీస్తే నాకు కూడా కనబడరా. ఇక్కడ ఎవరు లేరు సార్. ఖాళీ లేరు. ఇది పిచ్చి పిచ్చి ఉంది మీకు. కంప్లీట్ మాడుకుందాం. అనుకున్నట్లుగా మన యూట్యూబ్ ఫస్ట్ వీడియో సక్సెస్ అయింది. ఇది మంచి ప్రాంక్ వీడియోగా సక్సెస్ అవ్వాలని. రష్మి, థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. yes గంట కూడా కొట్టండి. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది రాంప్రసాద్, అదిరిపోయింది, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్ థ్యాంక్ యూ.
దయా గారు ఆటో రామ్ ప్రసాద్ గారు ఇంట్రెస్టింగ్ గా ఉంది. దిస్ ఇస్ ద బెస్ట్, బట్ ఐ స్టిల్ ఓన్లీ కెన్ గివ్ సో మచ్. There's only so much I can give అన్నారు కాబట్టి మీ దగ్గర నుంచి స్కోర్స్ గురించి స్టార్ట్ చేద్దాము. Judges Auto Ram Prasad and team ki iche scores 20 out of 20.